ఓకే ఓకే. ఓకేనండి. సరే. అది. ఆ ఓం శ్రీ గురుభ్యో నమః. 12 సెప్టెంబరు 2023 కర్మాధ్యయనము అనే పిఎల్ఎన్ ప్రసాద్ గారి హ్మ్. పుస్తకం నుండి లక్ష్మి గారు చదువుతారు, వివరిస్తారు, డిస్కస్ కూడా చేస్తారు. కర్మాధ్యయనం అని ఉంది. మరొకటికి స్టడీ కర్మ అని ఇంకొంచెం పెద్ద పుస్తకం ఉంది. ఎన్నో ఉన్నాయి. కర్మ అని ఒకటి ఉంది. అలా ఉన్నాయి చాలా. ఇప్పుడు కుటుంబ కర్మ. ఒక కుటుంబంలోని సామూహిక కర్మను పరిశీలిద్దాం. ప్రతి కుటుంబానికి స్వీయమైన ఒక ఆలోచన వాతావరణం ఉంటుంది. దానిలోని కుటుంబ సాంప్రదాయాలు, పద్ధతులు, బాహ్య ప్రపంచంలోని కుటుంబ జీవన రీతులు, గతంలోని కుటుంబ కీర్తి ప్రతిష్టలు చేరతాయి. కుటుంబ సభ్యులు అందరి మనోభావ చిత్రాలు, ఆలోచన పరంపరలు వందల కొద్దీ సంవత్సరాలుగా సృష్టించబడిన ఈ స్థితి గతులచే అనివార్యంగా ప్రభావితమవుతాయి. కొత్తగా జన్మించిన శిశువు సమస్తమైన ఆలోచనలు, కోరికలు, కార్యకలాపాలపైన ఇవన్నీ తమ ముద్రలను, ప్రభావాలను చూపి వాటిని మలుస్తున్నాయి. కుటుంబ సాంప్రదాయాలతో సంపదని వ్యక్తిగత ధోరణులు అణిచివేయబడతాయి. అదంతా అతనికి తెలియకుండానే జరుగుతుంది. గతంలో అతని చేయనిది ఇదంతా అతనికి ఎంత మాత్రమూ ఆసక్తిని కలిగించవు. ఎన్నో ఆకర్షణల నుండి అతడు ఉద్ధరించబడతాడు. అతనిలోని దుష్టమైన కోరికల బీజాలు జాగృతమైనప్పటికీ దానికి తగిన పోషణ ఈ కుటుంబంలో లభించకపోవటం వలన అవి కృషించి నిస్తేజమైపోతాయి. ఆ కుటుంబం యొక్క సామూహిక కర్మ ఉన్నత శ్రేణిని పొందగలిగే అవకాశాలను, గొప్ప ప్రయోజనాలను పొందే మార్గాలను, జీవిత సంఘర్షణల్లో నుండి అనుకూల్యాన్ని ఇచ్చి అతడికి విజయం ప్రసాదిస్తుంది. ఇంత అనుకూలమైన స్థితిగతుల్లోకి అతడు ఎలా రాగలిగాడు? బహుశా అది గతంలో ఒక వ్యక్తికి ఏర్పడిన బంధం కావచ్చును, ఒకరికి పూర్వజన్మలో ఒక గొప్ప సేవ కావచ్చును, లేదా ఆత్మీయత, అనురాగాలు, లేదా అంతులేని బాంధవ్యం కావచ్చును అని అది అతడిని ఈ కుటుంబం అనే చక్ర పరిధిలోనికి తీసుకుని వస్తుంది. ఆ కుటుంబం యొక్క సామూహిక కర్మ ఫలితాల వలన అతడు ఈ లాభాలను పొందగలుగుతున్నాడు. ఆ కుటుంబంలోని ధైర్యం, సామర్థ్యం, ప్రయోజకత్వం అనే గుణాలను అతడు పొందుతున్నాడు. ఇది వారసత్వంగా అతను కుటుంబం నుండి పొందే సిరి సంపదలు. కుటుంబం యొక్క కర్మ దుష్టమైనదైతే అందులో జన్మించిన వ్యక్తికి వేదన తప్పదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఉత్తమ కుటుంబం వలన ఎంతో లాభాన్ని, అభివృద్ధిని పొందితే ఈ కుటుంబం అతడి అభివృద్ధికి గొప్ప అవరోధమై నిలుస్తుంది. పైన చెప్పుకున్న ఇద్దరి విషయంలోనూ ఆ వ్యక్తే ఆయా గుణ సంపత్తిని గతంలోనే నింపుకుని ఉంటాడు. ఆ గుణాలు ఈ జన్మలో అభివ్యక్తం కావడానికి వాతావరణం, కుటుంబం దోహదం చేస్తుంది. ఈ కారణం కాకుండా ఒక్కొక్కసారి తానందించిన అసాధారణమైన సేవల వలన ఒక వ్యక్తి ప్రత్యేక విశేష ప్రయోజనం పొందడం కోసం ఒక ఉత్తమ కుటుంబంలో జన్మించవచ్చును. ఈ అవకాశం పొందేటంత అర్హత లేకపోయినప్పటికీ అతడు చేసిన విశేష సేవల వలన అతనికి మహోన్నత అవకాశం లభించింది. ఇది కుటుంబ కర్మ. దీంట్లో చదువుతుంటే నాకు భగవద్గీత శ్లోకం ఒకటి అదే జ్ఞాపకం వస్తున్నది. అడుగుతాడు కదా కృష్ణుణ్ణి అర్జునుడు, కొంతకాలం అంటే సాధన చేస్తారు, సాధన మధ్యలోనే అంటే ఇంకా కల్మినేషన్ రాకుండానే వెళ్ళి చచ్చిపోతే అది ఏమిటవుతుంది, అదంతా వేస్ట్ అవుతుందా అని అడుగుతాడు. అంటే అది ఏది వేస్ట్ అవ్వదు, ఎంతవరకు నువ్వు చేసిన సాధన దాని ప్రకారం మంచి కుటుంబంలో, ఉన్నత కుటుంబంలో జన్మించడం అది అలాంటి వాళ్ళకి జరుగుతుంది అని చెప్తాడు. అది జ్ఞాపకం వచ్చింది. దానికి దీనికి ఏమైనా మనం పెట్టుకోవచ్చా లింక్? ఇప్పుడు చదివిన దాన్ని చెప్పు. కుటుంబ కర్మలు
కుటుంబ కర్మలంటే కుటుంబ కర్మలనేది సామూహిక కర్మ గురించి చెప్తున్నారు. ప్రతి కుటుంబానికి ఒక రకమైనటువంటి సంస్కృతి, సంస్కారాలు, తర్వాత పద్ధతులు, ఆహ్, మ వ వాళ్ళ భావ పరంపరలు, అంటే ఆలోచించే విధానం, చేసే విధానం, పాపపుణ్య భీతి, ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ కుటుంబాలు అవి కొన్ని వందలేళ్ల కొద్దీ ఆ కుటుంబంలో నిలుస్తూ అలా వస్తున్నాయి. ఆహ్, వ అంద క ఆ విధంగా అలాంటి కుటుంబాల్లో జన్మించేటువంటి పిల్లలకి, మనుషులకి కూడానేంటంటే పుట్టినప్పుడు ఏమీ లేకపోయినా కుటుంబం కారణంగా అతనిలో ఏమైనా ఇవి ఉన్నా సరే అవి అణిగిపోయి అతను మంచి ప్రవృత్తే అలవరుచుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అని అది చెప్పారు. ఆ తర్వాత మంచి ఇలాంటి కుటుంబాల్లో జన్మించడానికి కారణం అతను ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాలుంటాయి. ఆహ్, అలాంటి కుటుంబాల్లో జన్మించడానికి కారణం అతను గత జన్మలో చేసుకున్న మంచి కార్యాలు, ఏదైనా సేవ, అలాంటి స్వార్థరహిత సేవ ఇలాంటివన్నీ చేస్తే తప్పకుండానేంటంటే ఉన్నత కుటుంబంలో జన్మించడం, మంచి కుటుంబంలో జన్మించి సుఖంగా ఉండడం అది అవుతుంది. అలాగే ఏమైనా దుష్టకర్మలు చేసుకున్నప్పుడు ఆహ్, అవి దుర్బుద్ధి ఉండేటువంటి అలాంటి కుటుంబాల్లో బతికి వేదన పొందవలసిన అవకాశం ఇతనిలో ఉంటుంది మంచి కర్మలు అని ఉన్నాయంటే ఆ సరైన కుటుంబంలో జన్మించకపోతే అక్కడ వేదన అనుభవించాల్సి వస్తుంది. అదే అంటే మంచి కర్మలు చేసిన చెడ్డ కుటుంబంలో వస్తారా ఏమిటి? ఏదో వాళ్ళతో ఉన్న బంధం వల్ల కాదు రుణాలు కదా! తీర్చుకోవడానికో ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆహా! పాఠం నేర్పడానికి రుణానుబంధం వల్ల. ఏదో కారణం వల్ల అక్కడ ఆ! రావచ్చు. అయితే అలాంటప్పుడు సరైన వాతావరణం అంటే లేదని ఈ బాధపడతారు. విధంగా ఆ! ఆయన అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాడు. కుటుంబం అడ్వాన్స్‌డ్‌గా ఉంటది. అంటే కుటుంబం అంత మంచి లక్షణాలతో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆయనకి వేదన ఉంటుందండి. హుహు. హ్మ్. ఇది అనుపమ గారు అర్థమైంది కదా! తర్వాత తెలిసిందండి. బావుంది టాపిక్. హ్మ్. దేశ కర్మ. ఒక దేశానికి సంబంధించిన సామూహిక కర్మను ఇప్పుడు పరిశీలిద్దాం. సత్యం చెప్పుకోవాలంటే ఈ విషయంలో వ్యక్తి అత్యంత నిస్సహాయుడు. ఈ విషయంలో అతనికి ఏమాత్రం స్వేచ్ఛ లేదు. దీనికి తగినట్లుగా అతడు తనకు తాను సరిదిద్దుకోవాలి. పరమగురువు కూడా ఒక వ్యక్తికి సంబంధించి ఈ దేశ కర్మ విషయంలో కొద్దిగానో తప్ప పెద్దగా మార్పు చేయలేరు, సవరించను లేరు. ఒక దేశ అభివృద్ధి, పతనాలు రెండు సామూహిక కర్మ పైన ఆధారపడి ఉంటాయి. దేశపరమైన సత్య దృక్పథం కానీ, నేర ప్రవృత్తి కానీ ప్రజల్లో ప్రాథమిక ప్రవృత్తిని నిర్ణయిస్తుంది. ప్రధానంగా జాతీయ భావాలు ఆ దేశం యొక్క అభివృద్ధి, పతనాలను నిర్దేశిస్తాయి. దురాక్రమణ చర్యలు, యూదులను జ్యూస్ మూర్లను దేశం నుండి బహిష్కరించడం, మెక్సికో పెరువులపై దండయాత్రలు సాగినప్పుడు జరిగిన అమానుష మారణకాండలు, ఇవన్నీ స్పెయిన్ దేశపరమైన సామూహిక నేరాలు. వీటి వల్లనే స్పెయిన్ అత్యున్నతమైన అధికారిక స్థితి నుండి జారి కొంత అధికారం పోగొట్టుకుంది. భూగర్భంలో వచ్చే మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, బ్రద్దలవ్వడాలు, వరదలు లేదా జాతీయ విపత్తులైన కరువు కాటకాలు, ప్లేగు వంటి మహమ్మారులు, ఇవన్నీ కూడా సామూహిక కర్మ ఫలితాలే. ఎందరో వ్యక్తుల సామూహిక ఆలోచన స్రవంతులు, కార్యకలాపాల కర్మ ఫలితాలే. ఇది ఒక్కరి వ్యక్తిత్వం వలన సమకూడింది కాదు. ఒక కుటుంబానికి వర్తించినట్లే మరింత విస్తృత పరిధిలో ఒక దేశానికి కూడా కర్మలు వర్తిస్తాయి. ఒక దేశం యొక్క గతమే ఆ దేశ వాతావరణాన్ని తయారు చేస్తుంది. ముఖ్యంగా ఆ దేశ సాంప్రదాయాలు, ఆచారాలు, దృక్పథాలు మొదలైనవి దేశం గురించి ఆలోచించే వారి మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
కొద్దిమంది మాత్రమే ఈ ప్రభావాల నుండి, ముద్రల నుండి తప్పించుకుని పక్షపాతం లేకుండా తన వారి దృక్పథం కన్నా భిన్నంగా చూడగలరు. కాబట్టి అంతర్జాతీయమైన పోరాటాలు, అనుమానాలు, అపార్థాలు, మరొక దేశ అభిప్రాయాల గురించిన అపార్థాలు రేకెత్తుతున్నాయి. అనేక సందర్భాల్లో యోధుల మానసిక వాతావరణంలో ఏర్పడిన అభిప్రాయ భేదాల వలన యుద్ధాలు కూడా జరిగాయి. ఈ భిన్న జాతులకు చెందిన దేశాలు, ముఖ్యంగా ఇటాలియన్లకు, టర్కీలకు ఇలాంటిదే జరిగింది. దేశాల మధ్య ఇటువంటి పొరపచ్చాలు రేకెత్తితే ఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా ఇటాలియన్లకు, టర్కీలకు ఇలాంటిదే జరిగింది. కర్మ గురించి తెలిసిన వారు తమ అభిప్రాయాలు, దృక్పథాలు ప్రధానంగా ఒక దేశమునే సామూహిక కర్మ స్వరూపంచే ప్రభావితమైనవన్నీ గుర్తించి, ఒక దేశం స్వరూపం అంటే సామూహిక కర్మ స్వరూపంచే ప్రభావితమైనవని గుర్తించి అందులో పక్షపాత ధోరణి ఉన్నాయేమో సరిచూచుకోవాలి. ప్రతిపక్ష దేశం లేదా శత్రు దేశం యొక్క అభిప్రాయాలను గమనించి వారికి కూడా మన్నన ఇవ్వాలి. ఒక దేశ కర్మలో సంపూర్ణంగా చిక్కినవాడు, అందులో నుండి తప్పించుకోలేనివాడు, ముఖ్యంగా యుద్ధంలో ఓడిపోయిన దేశానికి చెందినవాడైతే అతి ప్రశాంతంగా తన దేశ ఓటమికి ప్రధాన కారణాలను అధ్యయనం చేయాలి, తరుణోపాయాలు కనుగొనాలి. ఓటమికి గల కారణాలు రూపుమాపేలా ప్రజలలో ఒక తీవ్ర ఉద్యమ స్ఫూర్తి తీసుకుని రావాలి. ఈస్ట్ అండ్ వెస్ట్ అనే పత్రికలో భారతదేశపు జాతీయ కర్మ గురించి కొంతకాలం క్రితం ఒక వ్యాసం ప్రచురించబడింది. ఒక దేశ కర్మను ఏ విధంగా చూడకూడదో తెలుసుకోవడానికి ఈ వ్యాసం గొప్ప ఉదాహరణ. ఈ వ్యాసంలో భారతదేశ కర్మానుసారం ఆ దేశం ఇతరులచే జయించబడాలి అని వ్రాసారు. ఇది సత్యమే, ఎందుకంటే అది నిజం కాకపోతే భారతదేశం జయించబడి ఉండేది కాదు కదా. కాబట్టి ఈ విధమైన పరాజయాన్ని అంగీకరించి ఈ దేశం ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్లోని ఏ విధమైన మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నించకూడదు అని ఆ వ్యాసంలో రాశారు. అన్న ఈ అభిప్రాయం నిర్ద్వందంగా తప్పు. కర్మను తెలిసిన వారు ఇలా అంటారు: భారతదేశానికి తొలి అధిపతులు భారతీయులు కారు. మధ్య ఆసియా నుండి వచ్చి భూభాగాన్ని జయించిన వారు ఇక్కడి ప్రజలను అణిచివేసి సేవకులుగా మార్చుకున్నారు. 1000 సంవత్సరాలు జయించారు, పాలించారు. వీరు ఈ దేశ కర్మను సృష్టించారు. వారు జయించిన జాతులను అణగార్చి దాని సేనలను దాని బానిసలను చేశారు, నానా హింసలు పెట్టారు. ఈ విధంగా వారి సామూహిక దేశకర్మ వలన ఈ దేశంలోకి ఎందరో పరాక్రమణదారులు వచ్చారు. గ్రీకులు, మొఘలులు, పోర్చుగీసు వారు, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు వారు ఈ దేశంలోకి ప్రవేశించారు. వీరందరూ భారతదేశంతో పోరాడి జయించారు, పరిపాలించారు. ఇప్పటికీ ఈ దేశం కర్మ సిద్ధాంత పాఠాలు నేర్చుకోలేదు. ఈ దేశ ప్రజలు చేసిన తప్పులకు ప్రతీకలుగా ఈ దేశంలోనే మిలియన్ల కొద్దీ అస్పృశ్యత పేరుతో అంటరాని వారుగా పరిగణించబడుతున్న వారు మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు భారతీయులు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు వారికి వారు చేసుకున్న ఈ దేశ సామూహిక కర్మ అవరోధంగా పరిణమిస్తున్నది. వీరు అభివృద్ధి కోసం దేశ స్వాతంత్ర్యాన్ని అడుగుతున్నారు. ఇప్పుడే వీరు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా ఈ అంటరాని వారికే సామాజిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వారికి సామాజిక ఉన్నతి కల్పించాలి. దేశవ్యాప్తమైన ప్రయత్నం ద్వారా ఈ దేశీయమైన దురాచారాన్ని రూపుమాపాలి. దేశీయ బలహీనతల కారణాలను నశింపచేయాలి. భారతదేశం తను చేసిన తప్పులు దిద్దుకోవాలి. తన చేతులు కంటిన అణిచివేత పీడనలచే మాలిన్యాన్ని శుభ్రపరచుకోవాలి. అప్పుడే భారతదేశం తన దేశ కర్మను మార్చుకుని స్వాతంత్ర్యానికి పునాదులు వేసుకొనగలుగుతుంది. కర్మ స్వాతంత్ర్యానికి అనుకూలంగానే పనిచేస్తుంది, కానీ వ్యతిరేకంగా పనిచేయదు. ఈ అంటరాని వారిని ఓడించి, పీడించి, అణిచివేసిన దుష్కర్మలు వారికి గౌరవం కల్పించడం ద్వారా, వారిని ఉద్ధరించడం ద్వారా సమసిపోతాయి. ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా మార్చవచ్చును. ప్రతి ఒక్కరూ దయగా, మృదువుగా వీరితో మాట్లాడడం ద్వారా కూడా మార్పు తీసుకుని రావచ్చును. ప్రతి ఒక్కరి వ్యక్తిగతమైన కర్మ వలన ఈ సామూహిక దేశకర్మ తయారవుతుందని గుర్తించిన వారు వాస్తవాలను గుర్తించాలి. అయితే ఇందులోని అవాంఛనీయమైన కర్మను తొలగించడానికి వీరు ఉద్యమించాలి.
వ్యక్తిగత కర్మ వలనే దేశీయ కర్మ కూడా మార్చవచ్చు. కానీ వీటి కారణాలు చాలా సుదీర్ఘ కాలంలో సృష్టించబడటం వలన వాటి కర్మల ఫలితాలు, కార్యాలు కూడా సుదీర్ఘ కాలంలో ఉంటాయి. కాబట్టి కొత్తగా సృష్టించిన కారణాలు అతి నెమ్మదిగా మాత్రమే గతంలోని కర్మ ఫలితాలను సవరించగలవు. ఇది దేశకర్మ. అర్థమైంది కదా? వినబడిందా? వసంతలతకు వినబడలేదా? సారీ, నేను అన్మ్యూట్ చేయకుండా చెప్తాను. అంతకు ముందు కుటుంబానికి ఎలాగ చెప్పారో అదే విస్తృత పరిధిలో దేశానికి అప్లై చేసి చెప్తున్నారు. కానీ అంతగా ఏమిటో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నారు. ఏంటో అదే సేమ్ లా ప్రిన్సిపల్ పనిచేస్తుందేమో. చూడు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు ఒరిస్సా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఇష్టపడేవారు కాదు. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఒరిస్సా వాళ్ళని అణిచేశారు. ఎలాగా? వాళ్ళ తెలివితేటలకు, ఆ తర్వాత మరో రకంగా అది వాళ్ళ మనస్సుల్లో ఉండిపోయింది. అందుకని ఈనాడు ఆంధ్ర వాళ్ళని వాళ్ళు ప్రేమగా చూడలేకపోతున్నారు. అంటే ఇది కర్మే కదా, ఒకనాడు చేసిన కర్మే. అలాగే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒక జన్మలో సామూహిక కర్మగా చేశారనమాట. మిగతా వాళ్ళని ఇబ్బంది పడడం ఏదో దాని ఎఫెక్టే ఈనాడు ఎందరి చేతో పాలించబడ్డం. అంటే వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు. అది కూడా కర్మ ఫలితమే వచ్చింది. అందుకని ఏమీ చెయ్యొద్దని ఎక్కడో రాసున్నారు. కానీ అలా అంటే విను ఒకసారి అంటే మధ్య మధ్యలో చెప్తున్నారు కదా, ఈ బానిసత్వం రావడం, వాళ్ళు చాలా మంది అటాక్ చేసి మనని పరిపాలించడం, ఇదంతా మనం చేసుకున్న తప్పులకి కారణంగానేనా? అదే సామూహికంగా కర్మ అంటే మన వీళ్ళందరూ ఇంతకు ముందు ఎవరి మీదో ఇలాగా ప్రవర్తించారు. ఆ వాళ్లే ఈనాడు ఇంకొక రూపంలో వచ్చి వీళ్ళని అణిచి బానిసలుగా చేసుకుంటున్నారు. అది కర్మ సిద్ధాంతం. అవును. ఇప్పుడు అది ఏదో స్పెయిన్ గురించి, వాటి గురించి, జర్మనీ, వీటన్నిటి గురించి కూడా చెప్పారు. ఒకప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళ పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించడానికి వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు ఏవో బాధలన్నీ అనుభవిస్తున్నారు అని ఇలాగా అది కూడా ఏదో చెప్పారు. టర్కీ గురించి, వాటి వాళ్ళు ఎవరు చేస్తున్న కర్మ వాళ్ళకి వస్తుంది. సామూహిక కర్మ సామూహిక ఫలితాలు ఇస్తుంది. అది తర్వాత అంటరానితనం గురించి అంటే ఎస్సీ ఎస్టీల గురించి గామోల్స్ మాట్లాడుతున్నారు. అంటే మనుషులు ఈ బ్రాహ్మణులు వాళ్ళు కాదు కదా, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అందుకే శ్రీపాద వల్లభ చరిత్రలో బ్రాహ్మణులనే శపిస్తాడు ఆయన. దురహంకారం అన్నమాట. అందువల్ల ఈ రోజు వాళ్ళకి అవకాశాలు అంటే అది కాదు, కుల అహంకారంతో ఒకదేదో చిన్న డ్రామా విన్నాను. అక్కడ ఒక చెరువు ఉంటుంది. మా నాన్న చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, కొంచెం నీటి చుక్క తను తీసుకోకూడదు, నాకు ఇవ్వండి అంటే తన్నేసి పంపించారు. ఆయన అలా చచ్చిపోయాడు నీళ్లు లేకుండా. అంటే తను తీసుకుంటే పనికిరాదు, అలా చేసి మరి అది చాలా కఠినమైన దుష్కర్మే కదా. బ్రాహ్మణులు అంటారు గాని వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు కదా. అంటే ఒకటి ఏంటంటే మనిషిలో శాడిజము, మన పక్కవాడేమో బలహీనంగా ఉంటే ఎంత ఎక్కువ అయిపోతుందో చెప్పలేము. ఎస్సీలండి, మా నాన్నగారి ఊళ్ళో మా చిన్నతనాల్లో గోచి పెట్టుకుని ఉండేవారు. ఆడవాళ్ళకైతే పాపం కప్పుకుందుకు కూడా బట్ట ఉండేది, అంత హీనంగా ఉండేవారు. చిన్న గుడిసెలు వేసుకుని పాపం కూలి వస్తే దాంతో కాలక్షేపం చేస్తూ అలాగా. ఆ రోజుల్లోనే నాన్నగారు వాళ్ళకి రోడ్డు పక్క స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించి ఇచ్చారు మా నాన్నగారు అనమాట. నాన్నగారు ఏ రకంగా అంటే మనీ లేక కట్టుకున్నారేమో గానీ ఒక ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ పేరి భాస్కర్ రావు గారని, ఆయన బయట ఎంత అదర్ కంట్రీస్ లో విజిటింగ్ ప్రొఫెసర్ అయినా ఇంటికి వచ్చి గోచి కట్టుకుని భోజనం చేసేవారు. అప్పట్లో అది సాంప్రదాయం, మగవాళ్ళు గోచి కట్టుకుని భోజనం చేసేవారు. ఎస్సీలండి, మా నాన్నగారు కాదు, ఎస్సీలు వాళ్ళు అలా ఉండేవారు అంటున్నాను. అసలు బట్ట ఉండేది కాదు ఎస్సీలు ఎవరికీను. అదే మరి
మా అంటే మా మా నాన్నగారు ఇంటి ఎదురుగుండా పేరివారని ఉండేవారు. వాళ్ళు కూడా చాలా పాపం పేదరికం అనుభవించి, అయినా ఆయన బాగా చదువుకుని విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యాడు. కానీ తన ఇంటికి వచ్చినప్పుడు ఆయన కుర్చీ కట్టుకునే భోంచేసేవారు. మా నాన్నగారు ఆ ఉమ్. రోజుల్లో ఎస్సీలందరికీ స్థలాలు ఇప్పించి బట్టలు కొని రోజు చుట్టాలు పంచిపెట్టి ఒక 4 ఎకరాలు రాసి ఇచ్చారండి ఆ పొగాకు కొట్టు అతనికి నాన్నగారు. అదే అంటే ఆ ఎక్సెప్షనల్. రోజుల్లో వాళ్ళకి ఆ దానికి కూడా ఉండేది కదనమాట. అవును. ఇప్పుడు ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు నాన్నగారు అది కాదు, అంటే శ్రీపాద కర్మ వల్లభ ప్రకారం. చరిత్రలో ఆయన ఎస్సీ వాడెవడో శ్రీపాదులు అంటే దత్తావతారం ఆయన చదవడం రాదు కదా, అందుకని ఆ తన్మయత్వంతో చెప్తున్నాడు. ఆయన వాళ్ళ ఉపనయనం అంటూ వాళ్ళు రావడానికి అవ్వదు కదా, కొంతమందిని కూర్చోబెట్టుకుని ఇలా తన్మయత్వంలో చెప్పేస్తున్నాడు. అలాగే 54 సార్లు చెప్పేశాట. అప్పుడు శ్రీపాదులు ఇక్కడ నేను నా భక్తుడి ఇంటికి వెళ్ళాలంటే అలాంటి దానికి వెళ్తే నేను కుల బహిష్కరణ చేస్తాం మీ కుటుంబాన్ని. అప్పుడు ఆయన వెళ్ళి ఆ ప్రసాదం స్వీకరించి వస్తూ ఉంటే ఇది జరిగితే అప్పుడు ఆయన శపిస్తాడు. మీరు ఈనాడు దేనికైతే విర్రవీగుతున్నారో అదే మీ వాళ్ళు ఉన్నతంగా ఉండి మీరే తక్కువ స్థితికి వెళ్తారని. అయ్యో చెరువులో నీళ్లు ముంచుకొని ఇచ్చేవారు ఉమ్. కాదండి వాళ్ళని మా ఊళ్ళోను. వాళ్ళకి వేరే చోట ఉండేదన్నమాట పాపం. వాళ్ళు అంతా వాళ్ళ ఎవరైనా వస్తుంటే ఎదురు పడకూడదు అలా ఉండేవండి ఊళ్ళల్లో పాపం వాళ్ళకి. అందుకే కదా ఇప్పుడైతే అంబేద్కర్ చాలా జీవితంలో కొన్ని ఇలాంటివన్నీ అంటే విన్నాం కదా, మరి అందుకే ఆయనకి ఆ తిరుగుబాటు అవును. వచ్చింది. మా అంటే ఇక్కడ నాన్నగారు ఏంటంటే వాళ్ళందరినీ చెప్పేది ఆదరించి ఆ కర్మ సామూహికంగా జలియన్ వాలాబాగ్ లో వాళ్ళందరినీ కాల్చేశారంటే వీళ్ళందరూ ఒకనాడు ఆ కర్మ బాకీ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో ఆ టైంకి వచ్చేస్తారు అక్కడికి. ఆ కర్మ అనుభవించడానికి అదే వచ్చేటట్టు చేస్తుంది ఆ బుద్ధి. అక్కడికి వచ్చేసి ఆ ఉమ్. అదే కర్మను అనుభవిస్తారు. అంటే ఇప్పుడు మనం రిజర్వేషన్లని ఇలాగని అలాగని మనం అంటుంటాం కదా, ఎస్సీలు వాళ్ళకి అన్ని ఎక్కువైపోతున్నాయి, మనం మించిపోతున్నారు ఇలాగ అంటున్నాం కదా. అంటే ఒకప్పుడు మనం చేసుకున్న చేసినటువంటి కర్మే. అలాంటి అకృత్యాలు ఆ, అంతే కదా అది అది సామూహిక. బాగానే ఉంది ఆ క్లారిటీ. అసలు మనం అవగాహన చేసుకుంటే ప్రతిదీ కూడా మనం హాయిగా జీవించగలం. మన చుట్టూ ఏదో ఇల్లు ఇక్కడ అదే సగం సగం పైన దాంతో వాళ్ళు ఏదో సమానతలు అవన్నీ అంటారు గాని ఎప్పుడు సమానత రాదు. అందరూ సృష్టిలోనే వైవిధ్యం ఒక సహజ స్వరూపం. అదే కర్మ అలాగా కర్మ సిద్ధాంతం సమానత్వాన్ని ఎలా ఇస్తుంది? కర్మలే అసమానంగా ఉంటున్నాయి కదా. అవును. అదంతా ఏంటంటే పొలిటిక్స్ లోని అరవడాలకే గాని అది వచ్చేది కాదు ఎప్పుడు. కానీ ఇలా డీప్ గా ఇలాంటి ఫిలాసఫీ చదువుకుంటే, అందుకే వాళ్ళు కారణాలు వేల ఏళ్ల కొద్దీ దీర్ఘంగా ఉంటాయి, అవి మనకు తెలియదు. మనం ఏంటంటే పైన చూసుకొని అదయ్యో ఇది తప్పు అయిపోయింది, అన్యాయం అయిపోయింది అని బాధపడుతున్నాం గానీ వాటి వెనక అసలు రీజన్స్ ఎన్నో ఏళ్ల మన కింద పక్కనే ఏర్పడి ఉండి ఉన్నాయి అవి ఎన్నో మనకు తెలియదు కదా. భోగాలు అనుభవిస్తూ ఏదో కొంచెం అధర్మమైన పనులు చేస్తున్న వాడిని చూసి మనకి మండిపోతుంది. వాడన్ని భోగాలు అనుభవించడానికి ముందు చేసిన మంచి కర్మలు కొద్ది చెడ్డ కర్మ ఉండబట్టి ఇప్పుడు చెడ్డ కర్మలు చేస్తున్నాడు. మనం అంటాము చెడ్డవాడికేమోని అన్ని వచ్చేస్తున్నాయి, మంచి వాళ్ళకి రావట్లేదు, మళ్ళీ చెడ్డ కర్మ చేసుకుంటున్నాం. అదే కరెక్ట్. కరెక్టే కరెక్ట్. అంతే పైన చూడడం బట్టి ఈ అశాంతులన్నీ, డీప్ గా ఉంటే మనకి ఏ అశాంతి లేదు. సామూహిక కర్మల్లో మన దేశం చూసే కదా ఇంతమంది బానిసలుగా చూశారు ఆఖరి. అంటే వీళ్ళు అలా చేశారు, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఒకప్పుడు అలా చేశారనమాట. బాకీ లేనిది ఏది రాదు మనకి. అంతవరకు రెడ్డి శాస్త్రి గారిని జగద్గురు పీఠం అధ్యక్షులు విజయనగరంలో ఒక రిక్షావాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాడికి రుణపడితేనే వాడికి ఇవ్వగలమట, లేకపోతే వాడికి అది తీసుకోను లేట. అలా చెప్పి ఒక రిక్షావాడికి ఆటో రిక్షాకి ఎక్కువ ఇచ్చేసాం అనుకో, వాడికి రుణం ఉంటేనే ఇస్తామట అలా. మన వాళ్ళు అందుకే అంటారు కదా, రుణం లేదా తృణం ముట్టదంటారు. అది అందుకని దానికి బాధపడక్కర్లేదు.
వాళ్ళకి రుణం లేకపోతే అది వాళ్ళు తీసుకోరనమాట. అవును. అది మళ్ళీ వాపస్ వస్తుంది. కరెక్ట్. బాగుంది. ఇలాంటి మాటలు వింటే ఒక రకమైనటువంటి మనసుకి శాంతిగా ఉంటుంది. ప్రశాంతత వస్తుందండి. అవునండి. లేకపోతే మనకేదో పాలిటిక్స్ అవి తోటి అసమానమైన మనస్సు, ఈర్ష్య, ద్వేషాలు ఇవే పెరిగిపోతాయి. కానీ ఇది సత్యం కూడా. చేసిన కర్మే అనుభవిస్తూ ఉంటాం. మన పార్టీలో లేనిది ఏది మనం అనుభవించాం. అందుకే సడన్ అదృష్టాలు ఏమీ లేవంటారు. మనం చేసుకునే మనకు వస్తాయి ఇక్కడ. ఆ విషయం తెలిసినప్పుడు దేనికి బాధపడం. నిజంగా బాధపడము, అసలు తప్పు పని చేయడానికి ఆలోచిస్తాం కూడానండి. ఇంతకంటే డెప్త్ ఏంటంటే కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ. అంటే అది కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అంటే ఆత్మజ్ఞానం వైపు మనం వెళ్తే ఇంకా మంచిది. అంటే అది ఇంకా ఆనందదాయకం. ఇక్కడ ఇంకా ఐడెంటిఫికేషన్ ఒక కామన్ థింగ్ గా ఉంది. కృష్ణమూర్తి గారే కాదు, మనకి కూడా బ్రహ్మసూత్రాలు, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు అవే చెప్పాయి కదా. అవును. అది ఇవాళ ఈ రెండును. తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఇవాళ మనం పేజ్ నెంబరు ఎంత అయింది అంటే 62 అయింది. మనకి 66 వరకే ఉన్నాయి. అయితే ఏన్షియంట్ విజ్డమ్ గురించి నేను చూడలేదు, మళ్ళీ నువ్వు మర్చిపోయాను. సరే, దీని PDF ఏమైనా చూడాలా? దాని ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తా? ఇమిటేషన్ నాకు పుస్తకం ఎవరో పట్టుకెళ్ళిపోయి మరి ఇవ్వలేదు. యాన్షియంట్ విజ్డమ్ అని ఉండేదాన్ని బిసెంట్ది. అది కూడా చూసాను నేను, ఎంతసేపు వెతికాను. యాన్షియంట్ విజ్డమ్ ఇమిటేషన్ ఆఫ్ క్రీస్ట్ బాగుంటుంది. యాన్షియంట్ విజ్డమ్ అనేది అనిబిసెంట్ రాశారు. అంటే ఇలాగే కీ టు థియాసఫీ లాగా మొదటి నుంచి ఉన్నవన్నిటిని వస్తాయి. ఇంగ్లీష్ లో ఉందా? ఇంగ్లీష్ అనువాదం తెలుగు ఉందా? లేదు, అన్నిటికీ అనువదించలేదు. ఎన్నో పుస్తకాలు అనువదించలేదు. అంటే ఇప్పుడు మనం ఈ తెలుగు పుస్తకాలు చదువుతున్నాం కదా, అందుకన్నాడు. అంటే కొన్ని అనువదించారు, చాలా అనువదించినవి ఉన్నాయి. ఏన్షియంట్ విజ్డమ్, ఇంకోటి ఏంటి మేడం? ఇంకో పుస్తకం ఇమిటేషన్ ఆఫ్ క్రీస్ట్. అది చదువుతాం, లేకపోతే అది బాగుండొచ్చు. అయినా యాన్షియంట్ విజ్డమ్ లో చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది. అది అయితే కొంత మనకి ఏంటంటే ఈజీగా ఒక నవల్లా వెళ్ళిపోదు దివ్యజ్ఞాన పుస్తకం. అయితే ఇవి రెండు అనేబిసెంట్ రాసినవేనా? కాదు, ఇది థామస్ కెంపిస్ అని ఆయన రాశారు. అంటే ఇది ఇమిటేషన్ ఆఫ్ క్రీస్ట్. అది యాక్చువల్ గా ఇంకో గ్రూప్ లో కూడా చదువుదాం అనుకుంటే అది దొరకలేదు నాకు. ఇంట్లో వెతికాను, ఎవరో తీసుకెళ్లారు, ఇవ్వలేదు నాకు. యాన్షియంట్ విజ్డమ్ కూడా అలాగే చేశారు. PDF ఎలా సేవ్ చేసుకుంటారు? పీడిఎఫ్లు ఎలా సేవ్ చేస్తారు? దీంట్లో అంటున్నాను, ల్యాప్టాప్ లోనా? కాదు, నా దగ్గర ట్యాబ్ ఉంది, అందుకే టెలిగ్రామ్ లో పంపించాలి. నాకు అందులోంచి టెలిగ్రామే ఉంటుంది, వాట్సాప్ ఉండదు. అందులో కొంచెం పెద్ద అక్షరాలతో వస్తే నేను లెన్స్ లో చూస్తాను. నాకేం పెద్ద కష్టం చదవడం, అది నువ్వు లెన్స్ తోటి చదువుతాను. అది కూడా పెద్ద అక్షరాలు చేసి. యాక్చువల్ గా ఎక్కువ చదవాలంటే నాకు ఎవరైనా వచ్చి చదువుతూ ఉంటారు. టూ మచ్ గా ఒక బుక్ అంతా చదువుకోవాలి, అలాంటి 4-5 బుక్స్ రిఫర్ చేయాలి అనేటప్పుడు ఇంతకు ముందు ఎవరో ఒకరు వచ్చి చదువుకునేవారు.
అయితే ముగించేద్దాం ఇవాళకి. ఇంకా కొంచెం ఆ, పెద్ద అలాగేనండి. సరే. సహజమైన ప్రకృతి బీభత్సాల కోసం ఉంది. తర్వాత హెడ్డింగ్ జీవాత్మ ఎంపిక చేసుకునే రీతులు, సామూహిక స్వార్థ కర్మల ఫలితాలు, అత్యుత్తమ దేశీయ ఆదర్శంతో అయిపోయింది. మాకు నిన్న నుంచి రేపు నెట్ ప్రాబ్లం వాళ్ళు వచ్చి రిపేర్ చేశారు, నెట్ బాగుపడింది. సరే లక్ష్మి, ఓకే. అంటే 62 ఓకేనండి. 63 నుంచి చదవాలి. ఓకేనండి. అలాగే చెప్పు.